వేణువై రావడం, గాలిలో కలిసి గగనానికి వెళ్లడం అంటే ఆశా భోస్లే జీవితాన్ని చూస్తే అర్థమవుతోంది. ఓ కారణంతో ఈ నేలపైకొచ్చారేమో అన్నట్లుగా కొన్ని కోట్ల మందికి ఆనందం పంచిన ఆమె గాత్రం ఆదివారం మూగబోయింది. ఇక తిరిగి రాని లోకాలకు తరలిపోయింది. అయితే ఆశా భోస్లే భౌతికంగా దూరమైనా సరే ఇకపై ఆమె పాడిన పాటల రూపంలో శాశ్వతంగా నిలిచిపోతారనటంలో సందేహం లేదు. భారత చలనచిత్ర పరిశ్రమలో మెలోడీ క్వీన్, 7 దశాబ్దాలుగా అలరించిన స్వరం. ఆమె పాడని పాట లేదు, వినిపించని భాష లేదు. ఆశా భోస్లే ఓ స్వర శిఖరం అంతే. భౌతికంగానే ఆశా కనుమరుగు, ఇక ఆమె పాటలు శాశ్వతం. భారతీయ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. తీవ్ర అస్వస్థతతో శనివారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా భోస్లే చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన నీరసం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. దీంతో 70 ఏళ్లుగా భారతీయులను అలరించిన స్వరం మోగబోయింది. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కు ఆశా భోస్లే స్వయానా సోదరి. బ్రిటిష్ ఇండియాలోని సాంగ్లీ స్టేట్ లో 1933 సెప్టెంబర్ 8న జన్మించారు. 1943లో ఆమె తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. 8 దశాబ్దాల సుదీర్ఘ కెరియర్ లో 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలు పాడిన ఆశాకి 2011లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆమెకి దక్కిన పురస్కారాలకు లెక్కే లేదు. 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం దక్కగా 2 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా కేంద్రం ఎంపిక చేసింది. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న ఆశా భోస్లే 2015లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ లేడీస్ లిస్ట్ లో ఒకరిగా నిలిచారు. 1943లో మాజాబల్ అనే మరాఠీ చిత్రంతో పాటలు పాడటం ఆరంభించిన ఆశా భోస్లే ఆ తరువాత హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ మరణం తరువాత కేవలం 9 ఏళ్ల వయసులోనే కుటుంబం కోసం గొంతు విప్పారు. అక్క లతా మంగేష్కర్ నీడలో ఉండిపోకుండా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవడానికి ఆమె చేసిన పోరాటం సామాన్యం కాదు. 1943లో తొలి పాట రికార్డ్ చేసిన ఆమె 1950ల నాటికి బాలీవుడ్ లో తిరుగులేని గాయనిగా ఎదిగారు. चुरा लिया है तुमने जो दिल को, 2 लफ्जों की है दिल की कहानी, वो हसीना जुल्फों वाले, ఏ లడ్కా హాయ్ అల్లా వంటి ఎన్నో అజరామరమైన గీతాలతో సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆశా భోస్లే అంటే కేవలం ఒక గాయని మాత్రమే కాదు, ఆమె ఒక ప్రయోగశాల. తొలినాళ్లలో కేవలం క్యాబరే లేదా ఐటమ్ సాంగ్స్ కే ఆమె పరిమితమని కొందరు భావించినా ఉమ్రావ్ జాన్ వంటి చిత్రాల్లో ఆమె ఆలపించిన గజల్స్ విమర్శకుల నోళ్లు మూయించాయి. వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులతో సాగినా సింగర్ గా కెరీర్ ని వదిలిపెట్టలేదామె. 16 ఏళ్ల వయసులో కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న ఆమె అత్తమామల వేధింపులతో 3 పిల్లలతో ఒంటరిగా బయటకొచ్చారు. ఆ తరువాత 1980లో సంగీత మాంత్రికుడు రాహుల్ దేవ్ బర్మన్, ఆర్డి బర్మన్ ప్రేమాయణం కొన్నాళ్లు సాగించారు. యావత్ సినీ సంగీత ప్రపంచం ఆశా భోస్లే మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో కూడా ఆమె పాడిన ఎన్నో పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. రమేష్ బాబు చిన్ని కృష్ణుడితో తెలుగునాట స్వరం వినిపించగా నాగార్జున మజ్ను, నేటి సిద్ధార్థ ప్రేమయుద్ధం, అంతం, కృష్ణవంశీ తీసిన చందమామలో ఆమె పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంత వయసు వచ్చినా ఆమె స్వరంలోని ఓ వింతైన మెలోడీ ఒక్కసారి వింటే చాలు ఆ పాట మనసుల్లో ముద్ర వేసుకుపోతుంది. అందుకే ఆమె మరణం భారత సంగీత ప్రపంచానికి తీరని లోటుగా చెబుతారు.